తారకాసుర సంహారమునకు కుమారస్వామిని దేవసేనాధిపతిగా దేవతలు అభిషేకించిన విధానమును వివరించి శ్రీ కుమార సంభవము స్కందోత్పత్తి 22వ భాగము. తారకాసురుని సంహరించుటకు ఆవిర్భవించిన షణ్ముఖుని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు బ్రహ్మాస్త్రమును, శ్రీ మహావిష్ణువు వైజయంతిమాలను, ఇంద్రుడు వజ్రాయుధమును, సూర్యుడు అత్యంత వేగవంతమైన రథమును, యముడు దండమును, అగ్నిదేవుడు మహాశక్తిని, కుబేరుడు ఒక గదను, వరుణుడు ఒక శ్వేత ఛత్రమును, అరుణుడు షణ్ముఖునికి ధ్వజముగా ఒక కుక్కుటమును, మాతామహుడైన హిమవంతుడు పట్టు పీతాంబరములను, గరుత్మంతుడు షణ్ముఖునికి వాహనంగా చిత్రబర్హణుడు అనే మయూరమును, ఈ విధముగా మిగిలిన దేవతలందరూ కూడా అనేకమైన శక్తులతో కుమారస్వామిని సత్కరించారు. తరువాతి కథా వివరమును ఇప్పుడు తెలుసుకుందాము. తరువాతి కథాక్రమములోనికి వెళ్ళబోయే ముందు కుమారస్వామికి గల వివిధ నామములను తెలుసుకుందాము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టగానే 6 కృత్తికలు వచ్చి వారి స్తన్యమిచ్చారు కాబట్టి ఆయనకు కార్తికేయుడని, పుట్టగానే 6 ముఖాలతో ఉండడం వలన స్వామికి ఆరుముగన్ అని, షణ్ముఖుడని నామం వచ్చింది. శరవణ అనే తడాకము నుండి ఉద్భవించిన కారణంగా స్వామికి శరవణ భవుడన్న నామము కలిగింది. గంగమ్మ కూడా కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పడము వలన ఆయనకు గాంగేయుడు అన్న నామము కూడా కలిగినది. అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో వహ్నిగర్భుడు, అగ్నిసంభవుడు అనే నామములు కూడా కలిగినాయి. దేవతలను రక్షించడం కోసం శివుని నుండి స్ఖలనమై వచ్చాడు కాబట్టి ఆయనకు స్కందుడు అనే నామం వచ్చింది. అలాగే క్రౌంచ పర్వతాన్ని భేదించడం వలన క్రౌంచధారణుడు అని పిలువబడ్డాడు. ఇక స్వామిని మురుగన్, కంద, వెట్రివేల్, వేలాయుధన్, షణ్ముఖన్, ఆరుముగన్, శక్తివేల్, పళని, ఆండవన్ అని అనేక నామాలతో కొలుచుకుని భక్తులు తమ యొక్క ఇష్టదైవంగా చేసుకున్నారు. ఇక షణ్ముఖునికి సుబ్రహ్మణ్యుడు అన్న నామము రావడానికి కారణము ఏమిటి అంటే, అటు బ్రహ్మగారికి ఇటు పరమశివునికి కూడా ప్రణవార్థం బోధించిన వాడు కాబట్టి స్వామి సుబ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞానము కలిగిన వాడు అని పిలువబడ్డాడు. అంతేకాదు పుత్రాదిచ్ఛేత్ పరాజయం అని చెప్పినట్లుగా శంకరుడు కుమారుని నుండి ప్రణవార్థం విన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్యునకు శివగురు లేదా స్వామినాథ అనే నామం కూడా కలిగింది. అదే విధముగా ఆయనకు గురుగుహ అనే నామము కూడా ఉన్నది. గురుగుహ అంటే మన హృదయ గుహలు అనబడే దహరాకాశములో కొలువై ఉన్న గురుస్వరూపము, సాక్షాత్తు శంకరుడికే బోధించిన గురుస్వరూపము సుబ్రహ్మణ్యుడు. తమను కష్టముల నుండి గట్టెక్కించగలిగిన కుమారుని జన్మము జరిగినందుకు ఎంతో ఆనందించిన దేవతలందరూ కూడా ఈశ్వరుని వద్దకు వచ్చి ఈ విధముగా వేడుకున్నారు. మహాదేవా, వేసవి కాలపు సూర్య తాపాధిక్యముచే వాడిపోయిన ఓషధులకు మిక్కిలి ఆనందమును కలిగించు క్రొత్త ఆషాఢమాసపు మేఘము వలె మాకు ఆనందమును కలిగింపుము. ఈ దేవసేనాధిపతి కాగల నీ కుమారుని మా దేవకార్యమును నిర్వర్తించుటకై నీవు స్వయముగా ఆజ్ఞాపింపుము. త్రిలోక కంటకుడును పరమదుష్టుడు అయిన తారకాసురుని యుద్ధమునందు మాకు ముందుగా సేనాధిపతిగా ఉండి ఆ దుష్టుని దునువాడి మా దుఃఖమును నశింపజేయునట్లుగా నీ కుమారుని తారక నాశనమునకై ఆజ్ఞాపింపుము. ఈ విధముగా ప్రార్థించిన ఇంద్రునితో పరమశివుడు, దేవేంద్ర,
మీరు అర్థించుచున్న కార్యము కొరదైనది. ఆ కార్యమును నిర్వహించుటకే అవతరించిన ఈ కుమారుని దేవసేనాధిపతిగా ప్రతిష్ఠించి మీ శత్రువైన తారకుని సంహరింపుడు. నీవు మరలా దేవతలతో కలిసి స్వర్గలోకాధిపత్యమును అనుభవించెదవుగాక. ఈశ్వరుడు భయంకరమైన యుద్ధము చేయుటయందు అధిక ఉత్సాహము కలిగి ఆనంద సంధాయకుడైన కుమారునితో, కుమారా, యుద్ధమునందు దుర్మార్గుడు దేవతలను ద్వేషించువాడు అయిన తారకాసురుని సంహరింపుము అని పలికాడు. ఆ కుమారుడు శిరస్సును వంచి ఈశ్వరునకు ప్రణమిల్లి వినయముతో తండ్రి యొక్క ఆజ్ఞను శిరసావహించాడు. పిమ్మట దేవతలందరూ ఇక ముందు జరగబోవు తారకాసుర సంహారమును తలచుకొనుట వలన కలిగిన ఆనందముతో ఉప్పొంగుచున్న మనస్సు కలిగిన వారై కుమారస్వామికి దేవసేనాపతిగా పట్టాభిషేకమును చేశారు. మరొక ప్రక్కన తారకాసురుడు కుమారస్వామి యొక్క జన్మ వృత్తాంతమును తెలుసుకుని శంకరవీర్యము వలన జన్మించిన అతి బలవంతుడైన ఆ బాలుడు తనపై దండెత్తి వస్తున్నాడన్న విషయమును తెలుసుకుని ఒక ప్రక్కన సర్వ సైన్యములను సిద్ధము చేసుకుంటూ మరొక ప్రక్కన శివుని యొక్క పార్థివలింగమును బిల్వపత్రాలతో యథావిధిగా పూజించనారంభించాడు. సమస్త దేవతాగణములచే సేనాధిపతిగా అభిషేకించబడిన కుమారస్వామి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల ఆదేశానుసారం బ్రహ్మాది దేవతలతో సంప్రదించి బృహస్పతికి నమస్కరించి రుద్రగణములను వెంట తీసుకుని ధనుస్సును తన తల్లి ప్రసాదించిన అత్యంత ప్రతిభావంతమైన శక్తి అనే ఆయుధమును ధరించి మనస్సు కంటే వేగముగా ప్రయాణము చేయగలిగినది, జయమును కలిగించునది, శత్రువులకు తేలిపార చూచుటకు కూడా వీలు కానిది అయిన విజిత్వరము అనే పేరుగల మహారథమును అధిరోహించి శోణితపురంపై రణభేరి మ్రోగించాడు. తరువాతి కథా వివరణము నా తదుపరి వీడియోలో.